హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది ఈ రోజుల్లో. చదువుకున్న వాళ్ళకి బేసిక్ రెజ్యూమ్ కూడా క్రియేట్ చేసుకోవడం రావట్లేదు. అదేదో పెద్ద కష్టం అనుకుంటున్నారు. ఎప్పుడు ఫ్రీగా జాబ్స్ వచ్చేస్తే ఎన్ని చదువులు ఎందుకు, ఏదో ఒకటి చేసి బతికేస్తే పోయేది కదా అనుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ సంగతి చూస్తే డేట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టడానికి 2 ఏళ్లు లాగారు. రిజల్ట్ వచ్చినా జాయినింగ్ ఎప్పుడో తెలీదు. వీళ్ళంతా ఏమో 1000-2000 నిరుద్యోగ వృత్తి ఇస్తారనో, లేకపోతే వాళ్ళకు కులపోడు గెలిస్తే ఏదో ఒకటి చేస్తాడనో, లేకపోతే ఎవడో గుర్రం మీద వచ్చి అందరికీ ఉద్యోగాలు ఇస్తాడనో కలలు కంటున్నారు. ఫ్రీగా సిలిండర్లు, ల్యాప్టాప్లు పంచి పెడితే ఉద్యోగాలు పెరగవు. నీ డిగ్రీ ఎంత పెద్దదైనా నీకు డబ్బులు ఇవ్వరు. నీ స్కిల్స్ వల్ల కంపెనీకి ఏమైనా లాభం ఉంటేనే నీకు మనీ ఇస్తారు. అసలు అన్ఎంప్లాయిడ్ అంటే ఎవరు? ఇంట్లో నువ్వు, మీ నాన్న, అమ్మ, అక్క, చెల్లెలు ఉంటే ఎవరిని అన్ఎంప్లాయిడ్ అంటారు? మీ అమ్మ ఇంట్లో పనులు చేస్తుంది కదా, మరి ఆమెను అన్ఎంప్లాయిడ్ అంటారా? లుక్, 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉండి మార్కెట్ రేటుకు తగ్గట్టు తన చదువుకు తగ్గట్టు పని చేయాలని ఉండి కూడా పని దొరకకపోతేనే వాడిని అన్ఎంప్లాయిడ్ అంటారు. మరి 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉండి ఏం చేయాలనిపించకుండా తింటూ తాగుతూ పడుకుంటే వాళ్ళని ఏ కేటగిరీలో వేస్తారు? వీళ్ళంతా కుటుంబానికి, దేశానికి ఒక బరువు. ఎందుకంటే వీళ్ళు అందరిలాగా తింటారు, అన్ని రిసోర్సెస్ వాడతారు, అంతేకాకుండా వేస్ట్ పొల్యూషన్ ని కూడా చేస్తారు. కానీ వాళ్ళ వల్ల ఇంటికి కానీ దేశానికి కానీ ఎలాంటి లాభం ఉండదు. ఇంట్లో ఎంత ఎక్కువ మంది సంపాదిస్తే అంత మంచిది. అలాగే 15 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్నోళ్ళు సంపాదిస్తేనే మిగతా వయసు వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడగలరు. సంపాదించే వయసులో ఉన్నోళ్ళు ఖాళీగా కూర్చుంటే దేశం ఎప్పటికీ బాగుపడదు. ఎక్కడైతే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ దేశం ఎప్పటికీ ప్రోగ్రెస్ చేయలేదు. దేశం యొక్క అభివృద్ధిని జీడిపితో కొలుస్తారు. చూడండి, మన పొలిటీషియన్స్ జీడిపిలో ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ను బేస్ ఇయర్ మార్చో లేకపోతే క్వార్టర్లీ, ఇయర్లీ డేటాను దాచో చూపిస్తారు. అబ్బో, మా టైంలో జీడిపి బాగా పెరిగిందని గొప్పలు చెప్పుకుంటారు. నేను సొంతంగా చెప్పేది కాదు ఇది. IMF చీఫ్ గీతా గోపీనాథ్, ఎక్స్ RBI గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఇదే చెప్పారు. నిజం చెప్పాలంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ గవర్నమెంట్ కూడా నిరుద్యోగ సమస్యను సరిగా పట్టించుకోలేదు. కేవలం 10% మంది ధనవంతులు మాత్రమే దేశ ఎకానమీకి, జీడిపికి సరిగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మిగతా 90% మంది అన్ఎంప్లాయ్మెంట్, వర్క్ ప్రెజర్, ప్రొవర్టీతో రోజు పోరాడుతున్నారు. ఇది చాలా పెద్ద ఇన్ఈక్వాలిటీ. న్యూస్ ఛానల్స్ దీని గురించి ఎప్పటికీ మాట్లాడవు. జీడిపి డేటాను మెయింటైన్ చేస్తారు, కానీ ఈక్వాలిటీ ఎప్పుడొస్తుంది అంటే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు, ఉద్యోగం ఉన్నప్పుడే. ఫ్రీ సిలిండర్లు, ల్యాప్టాప్లు ఇస్తే ఉద్యోగాలు పెరగవు. జీడిపి డేటానే కాదు, నిరుద్యోగం డేటాను కూడా వాళ్ళు సరిగా చూపించరు. కరోనాకు ముందు చూసుకుంటే జీడిపి ప్రతి సంవత్సరం పెరిగింది, కానీ నిరుద్యోగం కూడా ప్రతి సంవత్సరం పెరిగింది. ఇలాంటి అద్భుతం మన ఇండియాలోనే జరుగుతుంది. డేటా కరెక్ట్ గా ఉంటే ఇలా జరిగేది కాదు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది గవర్నమెంట్ బడి. ఇది ఇండియాలో సర్వేలు చేసి ఎంత నిరుద్యోగం ఉందో చెప్తుంది. కొంతమంది యాక్టివిస్టులు ఏమన్నారంటే, ఈ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది కదా, మరి గవర్నమెంట్ వాళ్ళ సొంత డేటాను ఎందుకు తప్పుగా చూపిస్తుంది? ఏదైనా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉండాలి కదా అన్నారు. అందుకే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనే ఒక ఇండిపెండెంట్ వేని ఏర్పాటు చేశారు. దీని పని ఏంటంటే గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా అన్ని డేటాను కలెక్ట్ చేయడం. కానీ అది కూడా CBI లాగే తయారయ్యింది. ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా వాళ్ళ మనుషులను దాంట్లో పెడతారు. మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. దీని వల్ల ప్రతి సంవత్సరం దాని మెంబర్స్ రిజైన్ చేస్తారు. గవర్నమెంట్ జోక్యం చేసుకోవాలనుకుంటే ఇక ప్రత్యేకంగా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఎందుకు? పాత పద్ధతిలోనే నడిస్తే పోయేది కదా అంటారు వాళ్ళు. ప్రతి సంవత్సరం మనం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూస్తూనే ఉన్నాం. కరెంట్లీ అది 7% ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ లేబర్ ఫోర్స్ మల్టిప్లైడ్ బై 100. టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్ ఫోర్స్ అంటే పని చేస్తున్న వాళ్ళు ప్లస్ పని చేయాలనుకుంటున్న వాళ్ళు. ఎవరైనా మీకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 7% అని చెప్తే ప్రతి 100 మందిలో 7 మంది నిరుద్యోగులు ఉన్నారని అర్థం. కొంతమంది వాళ్ళ పార్టీకి సపోర్ట్ గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డేటాని చూపిస్తారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత ఉండేది, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అయ్యింది అని పోలుస్తారు. ఆ పోలిక తప్పు. ఎందుకంటే ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతుంది. 2011 నుంచి 2012 వరకు 10 మిలియన్ల నిరుద్యోగులు ఉంటే 2017 నుంచి 2018 వరకు 30 మిలియన్ల నిరుద్యోగులు ఉన్నారు. జనాభా ప్రతి సంవత్సరం 1% పెరుగుతుంది. కాబట్టి ఆ డేటాను పోల్చకూడదు. ప్యూన్ వర్క్
వర్క్ చేయాలంటే దీనికి కనీస అర్హత 10వ తరగతి. 62 ప్యూన్ ఉద్యోగాలకు 93,000 మంది అప్లై చేశారు. అందులో 3,000 మంది PhD హోల్డర్స్, 50,000 మంది గ్రాడ్యుయేట్స్, 28,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఈ డేటా ఇంకా ఆసక్తికరంగా ఉంది. 368 ఉద్యోగాలకు 30 లక్షల మంది అప్లై చేశారు. లీడర్లు GDP, నిరుద్యోగ డేటాను దాచిపెడతారు, కానీ ఇలాంటి విషయాలు వాళ్ళందరినీ బయటపడతాయి. గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తూ 1,000-2,000 అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ వస్తుందని, లేకపోతే వాళ్ళ కులపోడు గెలిచి ఏదో సెట్ చేస్తాడని, ఉద్యోగం వస్తుందని ఎదురు చూసే వాళ్లకు, ఎవడో గుర్రం మీద వచ్చి అందరికీ ఉద్యోగాలు ఇస్తాడని కలలు కనే వాళ్లకు ఇలాంటివి ఎప్పటికీ జరగవు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే WENR రిపోర్ట్స్ ప్రకారం 53 మిలియన్ల మంది ఇండియన్స్ నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ నిరుద్యోగాన్ని తీసేయాలంటే మనకి 10 మిలియన్ల కొత్త ఉద్యోగాలు కావాలి. అంటే ప్రతి రోజు 27,000 కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవ్వాలి. అప్పుడే 12 ఏళ్లలో నిరుద్యోగం పోతుంది. ఇది ఇప్పుడే మొదలు పెట్టినా 12 ఏళ్లు పడుతుంది. అప్పటికి మీ ఏజ్ ఎంత ఉంటుందో ఊహించుకోండి. ఏ గవర్నమెంట్ ను ఎంత గొప్పగా చెప్పినా ఇది ఏ ఒక్క గవర్నమెంట్ వల్ల అయ్యే పని కాదు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత నిరుద్యోగం ఉన్నా కూడా కంపెనీలు HR పై లక్షలు ఖర్చు పెడుతున్నాయి. ఎందుకంటే పని చేసే మనుషులు దొరకడం లేదు. వాళ్లకు ఎంట్రీ లెవెల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలనుకున్నా దొరకట్లేదని చెప్తున్నారు వాళ్ళు. పాపులేషన్, ఎకనామిక్ క్రైసిస్ ఇవన్నీ ఒక సమస్య అయితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్, గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఉన్న ఎక్స్ట్రీమ్ ఆబ్సెషన్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ కి కారణం. ఒకసారి నేను పాస్పోర్ట్ ని రెడీ చేసుకోవడానికి వెళ్తే ఆ ప్రాసెస్ మొత్తాన్ని TCS కి ఇచ్చారు. వాళ్ళు అరగంటలో మొత్తం పని పూర్తి చేశారు. అండ్ చివర్లో గవర్నమెంట్ ఆఫీసర్ సైన్ చేయాలంతే. వాళ్ళు సరిగా చేశారో లేదో అని వెరిఫై చేయడానికి గంటన్నర పట్టింది. 10 సార్లు క్లిక్ చేస్తే ఒక్కసారి బటన్ నొక్కి మధ్యలో బ్రేకులు తీసుకుంటే పని ఎలా టైం కి అవుతుంది. ఇంకా చాలా మందికి ఒక పిచ్చి ఉంది. గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెట్, ఇక పని చేయాల్సిన అవసరం లేదు, జాబ్ సేఫ్ అని అనుకుంటారు. దీనివల్ల పిల్లలు అమీర్పేటలో 10 ఏళ్లు వేస్ట్ చేసుకుంటున్నారు. SSC గ్రూప్ B, C ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మహా అయితే ఏడాది పట్టాలి, కానీ ప్రాసెస్ పూర్తి కావడానికి 3 నుంచి 4 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే ఒక్కోసారి ఎగ్జామ్ డేట్ మారుస్తారు, ఒక్కోసారి పేపర్ లీక్ అవుతుంది, తర్వాత రిజల్ట్ టైం కి రాదు. ఒకవేళ రిజల్ట్ టైం కి వచ్చినా జాయినింగ్ టైం కి ఉండదు. రీసెంట్ గా NTPC ఎగ్జామ్ కూడా అంతే. నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టడానికి 2 ఇయర్స్ పట్టింది. రిజల్ట్ వచ్చినా జాయినింగ్ రావడానికి ఏళ్లు పడుతుంది. ఈ రోజుల్లో ప్రపంచం ఎంత వేగంగా మారుతుందో చూడండి. ఎంటర్ప్రెన్యూర్షిప్, స్టార్టప్స్, డిజిటల్ మార్కెటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, SEO లాంటి ఎన్నో కొత్త జాబ్ స్కిల్స్ వచ్చాయి. ఇంతకు ముందు ఇలాంటి స్కిల్స్ లేవు, కానీ ఈ రోజుల్లో వీటిని నేర్చుకుని లక్షలు సంపాదిస్తున్నారు. వీటిని తక్కువ టైంలో నేర్చుకోవచ్చు, ఈజీగా ఉద్యోగం సంపాదించవచ్చు. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను iDigitalPreneur అనే ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యాను. స్కిల్స్ నేర్చుకున్నాను. విత్ ఇన్ 10 months లోనే more than 56 lakhs ప్లస్ వరకు మనీ ఎర్నింగ్ చేశాను. సో నేను iDigitalPreneur లో ఎలా జాయిన్ అయ్యాను, ఏ స్కిల్స్ నేర్చుకున్నాను, ఇంత షార్ట్ టైమ్ లో more than 56 lakhs ప్లస్ ఎలా ఎర్నింగ్ చేశానో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అండ్ ఐకార్డ్స్ లో నేనైతే లింక్ ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియోని కంప్లీట్ గా చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ కి మెసేజ్ చేయండి. నీ డిగ్రీ ఎంత పెద్దదైనా నీకు డబ్బులు ఇవ్వరు. నీ స్కిల్స్ వల్ల కంపెనీకి లాభం వస్తేనే నీకు మనీ వస్తాయి. నీకు సొంత కంపెనీ ఉంటే నువ్వు 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు సంపాదించి పెట్టేవాడికే కదా డబ్బులు ఇస్తావు. 100 రూపాయలకు 5,000 రూపాయలు పనిచేసేవాడు గేమ్ చేంజర్ అవుతాడు. డిగ్రీల మీద ఉద్యోగాలు ఇస్తే ఇండియాలో ఇంత నిరుద్యోగం ఉండేది కాదు. స్విట్జర్లాండ్ పాపులేషన్ కంటే ఎక్కువ మంది ఇంజనీర్లను ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంది. మనం సుందర్ పిచాయ్, సత్య నాదెల్లా గురించి గొప్పగా చెప్పుకుంటాం, కానీ వాళ్ళందరూ పై చదువులు చదివింది బయట దేశాల్లో. 2019 యాన్యువల్ ఎంప్లాయబిలిటీ సర్వే రిపోర్ట్స్ ప్రకారం 80% మంది ఇంజనీర్లు ఉద్యోగాలకు పనికిరారు. కాలేజీలకు బాగా తెలుసు స్టూడెంట్స్ ప్రొఫెషనల్ డిగ్రీస్ తీసుకుని మంచి జాబ్ కోసం కాలేజ్ కి వస్తారని. కానీ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యాక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏదో పెద్ద విషయం అయిపోతుంది. కనీసం రెజ్యూమ్ చేసుకోవడం కూడా రాదు. నిరుద్యోగిని మోసం చేయడం చాలా సులువు. వాడు తెలివి తక్కువ వాడని కాదు, చాలా కష్టపడి ఉంటాడు కాబట్టి విసిగిపోయి ఉంటాడు. ఎక్కడ చిన్న ఆశ కనిపించినా తప్పకుండా ట్రై చేస్తారు అని దీన్ని చాలా మంది వాడుకుంటున్నారు. ఇండియాలో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. వాళ్ళ పని పాస్ అవుట్ అయిన బ్యాచ్ లను మోసం చేయడం. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండేవాడు, చాలా బాగా చదివేవాడు. పాస్ అవుట్ అయ్యాక చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఒక రోజు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. అక్క, మనం ఎందుకు ఇంత చదవాలి, ఏదో ఒకటి చేసి బతికేయొచ్చు కదా అని అడిగాడు. అప్పుడు ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. బట్ ఇప్పుడు నా దగ్గర ఆ ప్రశ్నకి సమాధానం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, iDigitalPreneur అనే ప్లాట్ఫామ్ లో విత్ ఇన్ 10 months
మంత్స్ లోనే మోర్ దెన్ 56 lakhs ప్లస్ అర్నింగ్ చేశాను. సో తనకి కూడా నేను సజెస్ట్ చేశాను. సో తను కూడా జాయిన్ అయ్యాడు, వర్క్ చేసుకుంటూ మనీ అర్నింగ్ చేసుకుంటున్నాడు. సో నేనైతే చెప్పేది ఒకటే, మీకు ఎంత పెద్ద డిగ్రీ ఉన్నా మీ దగ్గర స్కిల్ లేదు అంటే మీకు మనీ అర్నింగ్ అనేది అవ్వదు. సో మీరు కూడా డిజిటల్ స్కిల్స్ నేర్చుకోండి, నాలాగే ఇంట్లో కూర్చుని మనీ అర్నింగ్ చేసుకోండి. దానికోసం మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఈ లింక్ ని ఓపెన్ చేసి కంప్లీట్ గా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు నా వాట్సాప్ కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.